వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో ఫేజ్ 2 అడ్మిషన్స్. 10వ తరగతి ఉత్తీర్ణతైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటున్న ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం. ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలు. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న సర్ కార్యక్రమం. ఇప్పటి వరకు సాగిన సర్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన అధికారులు. జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం ఆరెండోర్ కాలనీలో పర్యటించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. మౌలిక వసతులను కల్పించాలి అంటున్న కాలనీ వాసులు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్లో 1986-87 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమావేశం. దేశ ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఓటర్ జాబితా ఎన్యూమరేషన్ చేయించుకోని వారికి మరోమారు అవకాశం లభించింది. ఓటర్ జాబితా సవరణకు ఈ నెల 31వ తేదీ కాగా ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు విధించింది. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొంది. తుది జాబితా విడుదలైన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ పై మంత్రివర్గంలో చర్చ సాగుతోంది. సర్ కార్యక్రమం కారణంగా ఓటర్ జాబితాలో డబుల్ ఎంట్రీలు, మరణించిన వారి ఓట్లు తీసివేయడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించారు. కాగా నూతనంగా విడుదలయ్యే ఓటర్ జాబితా మేరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలలో సర్ ప్రోగ్రాం ప్రభావం కనిపించక తప్పదు. ఒక చోటు నుంచి మరొక చోటుకు ఓటు బదిలీ చేసుకోవాలన్నా కుటుంబంలో అందరి ఓట్లు ఒకే బూత్ పరిధిలోకి రావడానికి సర్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. ఓటు జాబితాలో మార్పులు చేర్పులపై ఇప్పటికే అధికారులు సంబంధిత బిఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సర్ ప్రోగ్రాం కొనసాగింది. తాజాగా జూలై 31వ తేదీ వరకు పొడిగించడంతో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల ద్వారా డిజిటలైజేషన్ చేయించుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నెల 16వ తేదీన పాలిసెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ పొందే అవకాశం ఉందని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కోఆర్డినేటర్ పి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. పాల్సెట్ రాని విద్యార్థులు సైతం అడ్మిషన్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కన్వీనర్ కోటాలో సీట్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్స్ పొందవచ్చని అన్నారు. సివిల్, మెకానికల్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 43 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందినట్లు తెలిపారు. విశాలమైన క్రీడా మైదానంతో చక్కటి ఫ్యాకల్టీ సైతం ఉన్నట్లు తెలిపారు. ఎటువంటి లోటు లేకుండా చక్కటి తరగతి గదులను సిద్ధం చేసినట్లు, ల్యాబ్ వసతులు సైతం సమకూరుస్తున్నట్లు చెప్పారు. పాలిటెక్నిక్ చేసి తక్కువ సమయంలో ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కోర్సు సంపూర్ణం చేసిన విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయంలోనే ఉద్యోగం లభిస్తుందని అన్నారు. రైల్వే, ఇండస్ట్రీలు, ఇంజనీరింగ్ విభాగంలో చాలా వరకు పాలిటెక్నిక్ చదివిన వారే ఉంటారని తెలిపారు. పూర్తి వివరాలకు జంగారెడ్డిగూడెంలో కోర్టు వెనకాల ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో సంప్రదించవచ్చని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కొరకు 9491481825 నంబర్ను గాని 9985860608 నంబర్ను గాని సంప్రదించవచ్చని తెలిపారు. 16 నుంచి 20 తర్వాత ఫైనల్ గా ఏమైనా చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కావాలంటే 27వ తారీఖు కూడా ఉంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సెకండ్ ఫేజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం మన కోర్టు కాంప్లెక్స్ వెనకాల, ఆర్డీఓ ఆఫీస్ పక్కన, కోర్టు కాంప్లెక్స్ వెనకాల, తహసీల్దార్ గారి ఆఫీస్ పక్క నుంచే వస్తే చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ చాలా క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, లెక్చరర్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను నేను. అలాగే ఈ ఒకవేళ ఎవరైనా పాలిసెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కాకుండా ఉన్నా, లేకపోతే రాయకపోయినా వాళ్ళకి స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఈ పాలిటెక్నిక్లో. వాటికి కూడా మీరు వచ్చి ప్రిన్సిపాల్ గారిని సంప్రదించాల్సిగా కోరుతున్నాను.
జంగారెడ్డిగూడెంలో పద్మతి ఇటలి ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వారాహి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు వివిధ పూజాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తరించాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. 15వ తేదీ బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఉగ్ర వారాహి అమ్మవారుగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. లక్ష కుంకుమార్చన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 16వ తేదీ బ్రహ్మవారాహిగా, 17వ తేదీ స్వప్నవారాహిగా, 18వ తేదీ కిరాత వారాహిగా, 19వ తేదీ శ్యామల వారాహిగా, 20వ తేదీ ధూమ్ర వారాహిగా, 21వ తేదీ మహావారాహిగా, 22వ తేదీ దండిని వారాహిగా, 23వ తేదీ సిద్ధి వారాహిగా, 24వ తేదీ పునః పూజలు చేయనున్నట్లు తెలిపారు. 25వ తేదీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయనున్నట్లు తెలిపారు. 23వ తేదీ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు, 24వ తేదీ విశాఖపట్నం లలిత గాయత్రి మాతాజీ రానున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు కమిటీ వారిచే ఉచితంగా పూజా సామాగ్రి ఇస్తున్నట్లు, ఈ పూజలకు ఎటువంటి టికెట్స్ రుసుము లేదని అన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలని, సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని, కానుకలు విరాళాలు ఇచ్చే భక్తులు కమిటీ వారికి అందజేసి తగిన రసీదు పొందాలని తెలిపారు. కమిటీ వారు అందజేస్తున్నారండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జనం సుఖినభవంతు. బుట్టాయిగూడెం రోడ్డు పద్మాదేవి ఎదురుగా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి శ్రీ 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 వారాహిమాత అమ్మవారి ఆషాఢ మహోత్సవ నవరాత్రి మహోత్సవములు ఈ నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఈ నెల 25వ తారీఖు శనివారం వరకు కూడా 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ముత్తైదుల చేత సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందండి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవచ్చును. ఇవి ఎవరికి కూడా ఎటువంటి టికెట్ కానీ రుసుము కానీ లేదండి. అంతా కూడా ఉచితంగా ఉంటుంది. సామాగ్రి కూడా ఆలయ కమిటీ వారు మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక్కో రోజున ఒక్కో హోమం అండి. ఒక రోజున అష్టద్రవ్య మహాలక్ష్మి గణపతి హోమం, ఒక రోజున కుబేర హోమం, ఒక రోజున జనాకర్షణ భైరవ హోమం, అదేవిధంగా ఒక రోజున చండీ హోమం. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చండి. ఎటువంటి నిబంధనలు లేవు. సాంప్రదాయ దుస్తులు ధరించి వస్తే సరిపోతుందండి. అలాగే ఎటువంటి రుసుము కానీ ఎటువంటి టికెట్ కానీ మనకి ఇక్కడ ఏమీ లేదు. సామాగ్రి అంతా కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 23వ తారీఖున గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమం ఉంటుందండి. 24వ తారీఖున మహాన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున అన్న సమారాధనంతరం కూడా అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి జాకెట్ ముక్కలు, గాజులు, పసుపు కుంకుమ కూడా ముత్తైదులకి పంచిపెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా 25వ తారీఖున తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం సామూహిక రమాసహిత సత్యనారాయణ వ్రతాలు ఉంటాయండి. ఈ వ్రతాలకు కూడా ఎవరైనా పాల్గొవచ్చు. సామాగ్రి అంతా కూడా ఆలయం వద్ద ఇస్తారు. ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు ఒక రోజు ముందుగా మీ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దాతలు ఎవరైనా సరే చందాలు కానీ విరాళాలు కానీ కానుకలు కానీ ఇచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఆలయ కమిటీ వారికి అందజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి ఒక్కో రోజున ఒక్క అవతారంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఒకరోజు పుష్పాలంకరణ, ఒకరోజు నవధాన్యాలంకరణ, ఒకరోజు వనాలంకరణలోను, ఈ విధంగా అమ్మవారి శాకాంబరి కింద ఇలా ఒక్కో రోజు ఒక్క అవతారంలో దర్శనమిస్తారు. ఆ అవతారానికి సంబంధించి ఎవరైనా సరే డోనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక కమిటీ వారికి తెలియజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సన్మంగళాని భవంతు. జంగారెడ్డిగూడెం మండలంలో సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు అర్బన్ రూరల్ పరిధిలో సర్ కార్యక్రమం కారణంగా డిజిటలైజేషన్ మ్యాపింగ్ అయిన ఓట్ల జాబితా వివరాలను తహసీల్దార్ స్లేవజోజీ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఎంపీడీఓ ప్రసాద్ పాల్గొన్నారు. సర్ కార్యక్రమంలో ఎదురైన పలు సమస్యలను అధికారుల దృష్టికి నాయకులు తీసుకువచ్చారు. వాటిపై వివరణ ఇచ్చారు. అండి, నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి 14వ తారీఖుతో మనకి ఎస్ఆర్ఐ అనేది అంటే డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయింది. జంగారెడ్డిగూడెం రూరల్ అండ్ అర్బన్. రూరల్లో వచ్చేసేపటికి మనకి డిజిటలైజేషన్ వచ్చేసి
51,597కి గాను 48,075 డిజిటలైజేషన్ అంటే 2000 దానికి మ్యాపింగ్ ఈ ఇప్పుడున్న ఓటర్ లిస్ట్కి మ్యాప్ చేయడం జరిగినది. దాంట్లో వచ్చేసి ఏఎస్డి లిస్ట్ అంటే డెత్ కానీ పర్మనెంట్ మైగ్రేషన్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కానీ ఆబ్సెంట్ కానీ ఉన్న లిస్ట్ వచ్చేసి రూరల్ వచ్చేసి 3,522 అండి. అలాగే అర్బన్ వచ్చేసి 48,598 ఓటర్స్ గాను 45,846 డిజిటలైజేషన్ అంటే మ్యాప్ చేయడం జరిగినది. మిగిలిన ఏఎస్డి లిస్టులు వచ్చేసి 2,744 అంటే పర్మనెంట్ మైగ్రేషన్ కానీ డెత్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కింద కానీ తీయడం జరిగినది. మన రూరల్ వచ్చేసి 1,760 డెత్లు వచ్చినాయంటే అర్బన్ వచ్చేసి 1,995 డెత్లు వచ్చినాయి. మొత్తం వచ్చేసి మండలం మొత్తం వచ్చేసి 2,755 డెత్లు వచ్చినాయి. మనకి ఇప్పుడు బిఎల్ఏస్తో ప్రతి పోలింగ్ స్టేషన్లో 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళ పోలింగ్ స్టేషన్లో వారి యొక్క గ్రామంలో అందరు బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి తొలగించిన ఓటర్లను అంటే డెత్ కానీ పర్మనెంట్ మైగ్రేషన్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంటు లేకపోతే ఆబ్సెంట్ వాటిని పేరు వారీగా వారికి చదివి వినిపించారు. వినిపించిన తర్వాత వాటిని ఆ పోలింగ్ స్టేషన్లోను సంబంధిత సచివాలయంలోనూ పబ్లికేషన్ చేయడం జరిగినది. ఇంకా ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ లిస్టు వెళ్ళి బిఎల్ఓస్ కానీ లేకపోతే వాటర్ కానీ బిఎల్ఓస్ని కనుక అడిగితే దాని మీద ఒక వివరణ ఇస్తారండి. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లికేషన్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు తొలగించినవన్నీ తొలగించబడతాయి. అదేవిధంగా వాళ్ళు కనుక ఓటు మిస్ అయింది అనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు ఆ ఈఆర్ఓ గారికి. లేకపోతే కనుక ఫామ్ 6 ద్వారా మళ్ళీ పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎన్రోల్మెంట్ చేస్తారండి. ఇంకా ఏ విధంగా కంపల్సరీ 21వ తారీఖున డ్రాఫ్ట్ అయినప్పుడు ప్రతి ఓటరు దాన్ని మీరు ఓటర్ లిస్ట్ని ఒకసారి సచివాలయంకి వెళ్ళి కానీ లేకపోతే ఈసీఐ నెట్లో కానీ మీరు కొట్టిన ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. మీ పేరు ఉన్నదో తొలగించబడిందో ఒకసారి మీరు దాన్ని పరిశీలించవలసింది కోరుతున్నాం. ఏ విధమైన అభ్యంతరం పడవద్దండి. ఒకవేళ బై మిస్టేక్ దాంట్లో ఏమైనా తొలగించినా ఏమైనా వచ్చినా కానీ మీరు మళ్ళీ మాకు అప్పీల్ చేసినా పర్వాలేదు. లేకపోతే కనుక మీరు ఫామ్ 6 ద్వారా మీ ఓటుకి అప్లై చేసినా మళ్ళీ బిఎల్ఓ ఎంక్వైరీ చేసి మీ యొక్క ఓటుని నిబంధనల ప్రకారం నమోదు చేస్తారండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మేము కూడా మీ అందరికీ కూడా ఆఫీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ చేసి మన జంగాడు పద్మాలయ మండలానికి కూడా పేరు తెచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈ సర్ ప్రోగ్రామ్ కి ముందుగా అధికారులకి అలాగే బిఎల్ఏలకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ప్రజానీకానికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నెల 21వ తేదీన దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ అధికారులు మనకి విడుదల చేస్తారు. మనంతా కూడా ఈ ఓటు బాధ్యత అధికారులతో పాటు మనకు కూడా ఉంది. పబ్లిక్ గా మన వంతు బాధ్యతని నెరవేర్చాలంటే 21వ తేదీన డ్రాఫ్ట్ మనం పరిశీలించుకొని మన ఓటు ఉందా లేదని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా మన ఓటు లేదు అని అనిపిస్తే కనుక సదరు బిఎల్ఓ గారికి లేదా మా రాజకీయ పార్టీల తరఫున బిఎల్ఏకి తెలియజేసినట్టయితే దానికి సంబంధించిన ఓటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి చేర్చడానికి అవకాశం ఉంది. ప్రజలైతే ఈ విషయంలో ఎటువంటి ఆందోళన గురికాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారులు ఎవరిని వృధాగా ఏ ఓటు కూడా తీయడానికి జరగలేదు. ఈ దిశగా ప్రజలు ఎప్పుడు కూడా డ్రాఫ్ట్ ఎప్పుడు వస్తుందో చూసి దాని మీద మీ ఓటు ఉందా లేదో చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధికారులకి ముఖ్యంగా పిఎల్ఓలతో తిరిగేటప్పుడు ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఉదాహరణకి ఉప్పలమెంట్ ఏరియాలో మొదట్లో వచ్చినప్పుడు అద్దెకుంటే వేరే అయ్యప్ప టౌన్షిప్ కానీ సాయిబాలాజీ టౌన్షిప్ లో కానీ ఇల్లు కట్టుకోవడం వల్ల దూరంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ వెరిఫికేషన్ ఇబ్బంది పడడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే తిరిగేటప్పుడు మాత్రం గత ఓటింగ్ అప్పుడు ఒక ఏరియాలో ఉంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కి వాళ్ళు వేరే ఇంచుమించు బూత్ కి సంబంధం లేదు, ఏరియాకి సంబంధం లేకుండా వాళ్ళు నివాసం ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉండే ఏరియాలోనే మాకు ఓట్లు కావాలని వాళ్ళు అడగడం జరిగిందండి ఓటర్లో. అలాగే ఇంకో సమస్య ఏంటంటే ఫ్యామిలీలో 5 ఉంటే ఒక ఓటు మాత్రమే వేరే బూత్ లో ఉండడం జరుగుతుంది. అది కూడా కనిపెట్టడం చాలా ఇబ్బంది పడడం జరిగింది. కావున ఈ 2 సమస్యలని మీరు దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎలక్షన్ కి ఎవరు ఏ బూత్ లో ఉంటే ఆ బూత్ లో ఓటు వేసే విధంగా సక్రమంగా సరి చేస్తారని ఈ పార్టీల అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టపడి ఈరోజు
ముగించుకోవడానికి సిద్ధం అవడం చాలా సంతోషకరం. అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని పార్టీల రాజకీయ నాయకులు సోదరిమణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేరే గ్రామంలో కానీ వేరే మండలంలో కానీ ఉన్న ఓట్ని మనకు కావాల్సిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫామ్ 7 ద్వారా మనం పెట్టుకోవచ్చు. అది ఫామ్ 8 ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నది నాకు అవగాహన ఉంది. అది కరెక్టా కాదో ఒకసారి అందరికి ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఎంఆర్ఓ గారిని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటూ, అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని బిఎల్ఓ అన్ని పార్టీల బిఎల్ఓలు చాలా చక్కగా పనిచేశారు. ఇందులో కేవలం మాకు అర్థమైంది ఏంటంటే తల్లి పేరు మాత్రమే అదనంగా తీసుకున్నారు. ఓటర్ని ఏమీ తొలగించలేదు. చనిపోయిన వాళ్ళవి, ఎక్సెస్ ఉన్న వాళ్ళు, మల్టిపుల్ ఉన్న వాళ్ళు రిమూవ్ చేశారు. అది అందరికీ ఆమోదయోగ్యము. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసిన అధికారులకి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా పూర్తిగా బీజేపీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు శివాపురంలో పంట పొలాల మధ్య వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త తల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. సోమవారం మాస శివరాత్రి స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు కలిసి రావడంతో గురువాయిగూడెం గ్రామానికి చెందిన సరగడ మణిశంకర్ రెడ్డి జ్ఞానేశ్వరి దంపతులచే స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు జరిపించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు పూజాది కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 7893170555 చరవాణిని సంప్రదించాలని కోరారు. ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెంలో మధ్యస్థంగా కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు మహాదేవుడైన శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం బహుళ చతుర్దశి మాస శివరాత్రి శివునికి ప్రీతికరమైన సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మార్శెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ, శ్రీను శర్మలు నిర్వహించారు. బ్రహ్మసూత్ర శివలింగానికి వివిధ పంచామృతాలతో, వివిధ రకాల పండ్ల రసాలతో, విభూతితో, మధుపర్కంతో విశేషమైన ఏకవర రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం నందు రుద్ర హోమం చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాదేవుని శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణం నందు మాడా రామ్మోహన్ రావు ఉభయదారులుగా పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు బ్రహ్మసూత్ర శివలింగానికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం రాత్రి 8:30 పురవీధులలో సన్నాయి మేళ్ల తాళాల నడుమ శివపార్వతులకు పల్లకి సేవ చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మార్శెట్టి అంజన్ కుమార్,
సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, కర్పూరం మహేశ్వరరావు, నీలం మధు, మార్సిటి సూర్యప్రకాష్ రావు, చిన్ని సాయి కుమార్, సత్యవరపు దుర్గా కుమార్, జల్లిపల్లి శివకృష్ణ, వాసా పెంటయ్య, సెమ్మకుర్తి సూర్యచంద్రరావు, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని జయలక్ష్మి, సభ్యులు మారిశెట్టి ఉదయశ్రీ, దోసనపూడి పద్మావతి, కొప్పుల లక్ష్మి, చిట్లూరి సృజన, వీరవల్లి సత్యవతి, గుడిమెట్ల ఉషారాణి, పసుమర్తి విజయలక్ష్మి, చిట్లూరి సుహాసిని, సెమ్మకుర్తి పద్మావతి, లక్ష్మి పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తడికిలపూడి శాఖ వారి ఆధ్వర్యంలో ఏలూరు రెడ్ క్రాస్ నేతృత్వంలో శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మానవతా అధ్యక్షులు మిరియాల చంద్రశేఖర్ ప్రారంభించారు. తలసేమియా పిల్లల కోసం హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్న బాధితులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పిలుపు మేరకు గ్రామంలో యువత దాదాపు 25 మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యూత్ కు మానవతా సంస్థ చైర్మన్ గంగాధర్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. రక్తదాన శిబిరంలో మానవతా కార్యవర్గ సభ్యులు గంగాధర్ ప్రసాద్, మిరియాల చంద్రశేఖర్, వాడపల్లి శివ, మొల్లపూడి వెంకటేశ్వరరావు, పెరవల్లి శ్రీనివాసరావులతో పాటు గ్రామంలో మానవతా సెక్రటరీ వాడపల్లి శివ సహాయంతో
యూత్ 20 మంది, మొత్తంగా 25 మంది రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమంలో మానవతా గౌరవ డైరెక్టర్ తూతా లక్ష్మణరావు, గంగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మేఘా వీరవసంతరావు, తడకిలిపూడి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు తోతా బాలాజీ కుమార్, మానవతా ఆత్మీయ కమిటీ చైర్మన్ పౌలూరు గాంధీ, అభివృద్ధి కమిటీ చైర్మన్ నెక్కలపూడి సురేష్ బాబు, డైరెక్టర్ నల్లూరి కాంతారావు, ఉపాధ్యక్షులు దేవరపల్లి పరమేశ్వరరావు, మోటేపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కమ్మ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ బేబీజాన్, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి తడకలపూడి. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది తలసేమియా గురించి. తలసేమియా అనేది జన్యుపరంగా వచ్చే ఒక రోగం, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుందండి. ఇది తల్లిదండ్రులలో ఇద్దరికి ఈ కామన్ ట్రైట్ అనేది రెసెసివ్ జీన్గా ఉన్నది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ అవుతుందో అప్పుడు పిల్లల్లో ఈ తలసేమియా అనేది బయటపడుతుంది. జన్యుపరంగా వచ్చేదాన్ని మనం ఏమి చేయాలి, కాకపోతే వీటిల్లో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మోడరేట్ అండ్ సివియర్గా ఉన్న తలసేమియా వాళ్ళకి రక్తం అనేది ఎక్కించడం జరుగుతుంది. ఈ రక్తం ఎక్కించడం ఎవరైతే నార్మల్ పీపుల్, అంటే మనలాగా తలసేమియా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డొనేట్ చేసే బ్లడ్ని ఈ తలసేమియా ఉన్న పిల్లలకి ఎవరైతే ఉన్నారో, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కిస్తాం. ఈ రక్తం ఎక్కించడం వల్ల వాళ్ళకి ఆ రక్తహీనత అనేది తగ్గడము అండ్ వాళ్ళకి రోజు పనులు చేసుకోగలరు. ఇది ముఖ్యంగా ఎవరైతే ట్రైబల్ ఏరియా వాళ్ళు ఉంటారో వాళ్ళలో కామన్గా కనిపించడం జరుగుతూ ఉంటుంది యూజువల్లీ సికిల్ సెల్ ఎనీమియాతో పాటు. అండ్ దీంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేస్తారని కోరుకుంటున్నాం. సో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఈరోజు తడికలపూడిలో మానవతా ఏదైతే ఎన్జిఓ ఉందో మానవతా వాళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మానవతా వాళ్ళకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా ఇంకా ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తడికలపూడి శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో తడికలపూడి శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం ముందు తలసేమియా బాధితులకు ఎవరైతే కొన్ని చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి రక్తం హీనత కలిగి ఉన్న పిల్లలకి హెమోగ్లోబిన్ లోపించడం వల్ల తలసేమియా బాధితులకి ప్రత్యేకంగా మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఇప్పటికే 25 మంది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పేరు నమోదు చేసుకుని రక్తం ఇవ్వడం జరిగింది. దీంట్లో మానవతా కుటుంబ సభ్యులు కూడా దాదాపు అందరూ కూడా వచ్చే విధంగా ముందుకు రావడం చాలా రక్షించదగ్గర. ఏదైతే హిమోగ్లోబిన్ లోపించి తలసేమియా బాధితులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళకి రక్తమార్పిడి చేసే దిశలో ఈ యొక్క రక్తం ఎవరైతే యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి రావడం, మానవతా స్వచ్ఛంద సంస్థ పిలుపు మేరకు దాదాపు 20 మంది ఇప్పటికే వచ్చి మరి మా రక్తం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన దాదాపు 10 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గంగేశ్వర స్వామి ఆలయంలో సక్సెస్ అయినందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి అందరికీ కూడా ఇక్కడ రక్తం ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కూడా మానవతా సంస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రక్తం అనేది చాలా ప్రాణ వయసులో ఉన్నటువంటి వ్యక్తులకు రక్తదానం చేయడం అనేది పెద్ద గొప్ప దానంగా భావించి మరి ఈరోజు సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేసే దిశగా మరి ఈ యొక్క రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తయినందుకు అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం కుర్వాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంపులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 2,06,534 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. సుమారు 2,243 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరిపారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. చిన్ననాటి ఆనంద క్షణాలను నెమరు వేసుకున్నారు పూర్వ విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు 1986-87 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు 125 మంది పూర్వ విద్యార్థులు 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. అదేవిధంగా చక్రదేవరపల్లి హారతి రిసార్ట్స్ లో సంబరాలు చేసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
చిన్నతనంలో చేసిన పనులు తీయటి మాటల రూపంలో చెప్పుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. ఆనాడు ఏ విధంగా స్కూల్ కు వెళ్లి పాఠాలు నేర్చుకున్నారో అదే విధంగా తరగతి గదిలో కాసేపు గడిపారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో తిరుగుతూ కాలక్షేపం చేశారు. చక్కటి పసందైన విందుతో సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ సందడి చేశారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడారు. ఎవరికి వారు వారి కుటుంబాలను పరిచయం చేసుకున్నారు. ఎంతో హోదాలో ఉన్నప్పటికీ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడారు. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, వివిధ రంగాలలో స్థిరపడిన కళాకారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సైతం సామూహికంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆఫ్లైన్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు శ్రీ సత్యసాయి ఉచిత నిత్యాన్న సేవా పథకంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం హాస్పిటల్ నందు గల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యులు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, గోరంట్ల విజయరామరాజు, పేరిచెల్ల జగపతిరాజు, భాస్కర్ రాజు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, దండు ధనరాజు పాల్గొన్నారు. జగ్గారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెం ఆర్ఎండ్ఆర్ కాలనీలో జనసేన నాయకులు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలానికి సంబంధించిన గ్రామాలైన విఆర్పురం, సీతంపేట, శ్రీరామగిరి, మొలకలపల్లి నిర్వాసితులు పలు సమస్యలను బాబ్జీ దృష్టికి తీసుకొచ్చారు. తాడువాయి గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన కాలనీ నందు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బాబ్జీ పర్యటించినట్లు తెలిపారు. గతంలో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ కాలనీకి కరెంటు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం కల్పించిన విషయంపై బాబ్జీ సేవలను కొనియాడారు. కొన్ని ఇళ్లకు బాత్రూంలు లేక వాటర్ పైప్ లైన్ లీకేజ్లు ఉంటున్నాయని స్థానికులు తెలిపారు. కొన్ని ఇళ్లకు కరెంటు సప్లై సరిగా పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తమకు ఏ సమస్యలు వచ్చినా మొదటి నుంచి అండగా నిలబడి పరిష్కరించింది బాబ్జీ కావడంతో ఈ సమస్యను కూడా తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు తెలిపారు. స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారం జరిగేలా చూస్తానని బాబ్జీ హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో ఫేజ్ 2 అడ్మిషన్స్. 10వ తరగతి ఉత్తీర్ణతైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటున్న ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం. ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానున్న జంగారెడ్డిగూడెం వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలు. కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న సర్ కార్యక్రమం. ఇప్పటి వరకు సాగిన సర్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపే అధికారులు.
జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం ఆర్ఎండోర్ కాలనీలో పర్యటించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మౌలిక వసతులను కల్పించాలి అంటున్న కాలనీ వాసులు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్లో 1986-87 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమావేశం. వార్తల సమాప్తం. నమస్కారం.